హలో, వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. టాపిక్లకు వెళ్ళే ముందు మీరు మన ఉద్యమ ఛానల్, ప్రజా ఛానల్, ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఛానల్. దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు ఉద్యమానికి ఆర్థికంగా కూడా సహకరించండి. ఇక టాపిక్ల విషయానికి వస్తే, 100 ఏళ్ల కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో ముఖ్యంగా అది సిపిఐ నుండి సిపిఎంగా మారి, అంటే రెండుగా విడిపోయిన తర్వాత 1925లో అంటే ఆర్ఎస్ఎస్ ఒకవైపు సాంప్రదాయ పార్టీ, అంటే బీజేపీ ఏదైతే సాంప్రదాయ పార్టీ ఉందో దానికి తల్లి పునాది అయిన ఆర్ఎస్ఎస్ ఏర్పడినప్పుడే కమ్యూనిస్టు పార్టీ కూడా ఏర్పడ్డాయి. అంటే బ్రాహ్మణ కమ్యూనిస్టు పార్టీ, అట్లాగే బ్రాహ్మణ హైందవ పునాదిగా ఆర్ఎస్ఎస్ రెండు ఒకేసారి ఏర్పడ్డాయి. 1925లో ఒకవైపు హిందుత్వ ఫాసిస్టు శక్తులు ఈ దేశాన్ని మొత్తం హైందవ ధర్మం పేరు మీద, మన ధర్మం పేరు మీద, వర్ణ ధర్మం పేరు మీద, కుల ధర్మం పేరు మీద శాసించాలని వాళ్ళు ఆర్ఎస్ఎస్ని ఏర్పాటు చేస్తే, అదే క్రమంలో బ్రాహ్మణ కమ్యూనిస్టు పార్టీ బ్రాహ్మణుల చేత, ఇదే బ్రాహ్మణులు, ఇది ఆర్ఎస్ఎస్ రూపంలో బ్రాహ్మణులు ఆధిపత్యంలో ఉంటే, సమసమాజం పేరుతో, వర్గ సమాజం పేరుతో, వర్గ నిర్మూలన పేరుతో ఇలా కమ్యూనిస్టు పార్టీ 1925లో రెండు కూడా 1925లో ఏర్పడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే 100 ఏళ్ళు అవుతుంది. 100 ఏళ్ల కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర కార్యదర్శి సిపిఎంకు ఇవాళ ఒక దళితుడు జాన్ వెస్లీ రూపంలో వచ్చాడు. జాన్ వెస్లీ పాపం చాలా సౌమ్యుడు, అలాగే సిద్ధాంతానికి కట్టుబడి గత 3 దశాబ్దాలుగా ఆయన పనిచేస్తూ కమిట్మెంట్తో, కులవర్గ దృక్పథంతో పనిచేస్తూ, ఇవాళ బ్రాహ్మణులంతా వర్గ దృక్పథంతో ఉంటే, ఇవాళ జాన్ వెస్లీ మాత్రం కులవర్గ దృక్పథంతో రెండింటినీ కావాలని, కుల నిర్మూలనతో పాటు వర్గ నిర్మూలనతో పాటు కుల నిర్మూలన కూడా జరగాలని దృక్పథంతో ఉన్నవాడు. ఇలా అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలో ఎందుకు కలవలేదు, కమ్యూనిస్ట్ పార్టీలో ఎందుకు జాయిన్ కాలేదు? చివరికి అమెరికాలో తెల్లవాళ్ళ ఆధిపత్యంలో ఉన్న పార్టీకి, లేబర్ పార్టీని జాన్ డూస్కి కూడా ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీలో కలవలేదు, అమెరికన్ కమ్యూనిస్ట్ పార్టీలో కలవలేదు? సపరేట్గా ఒక సొంత పార్టీ ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది? అంబేద్కర్ కూడా తన సొంత ఇండిపెండెంట్ లేబర్ పార్టీని పెట్టుకున్నాడే తప్ప ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ కాలేదు. అంబేద్కర్ తర్వాత షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీ పెట్టుకున్నాడే తప్ప కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ కాలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి, భారత కమ్యూనిస్టు పార్టీకి పెద్ద తేడా ఏం లేదు. అవి రెండు బ్రాహ్మణాధిపత్య పార్టీలే. బ్రాహ్మణాధిపత్య పార్టీలు కాబట్టి ఇప్పటిదాకా వాళ్ళకి రాష్ట్ర నాయకత్వానికి, రాష్ట్ర కార్యదర్శి హోదాలో సిపిఎంలో ఇప్పటిదాకా మొత్తం 100 ఏళ్ల చరిత్రలో, కమ్యూనిస్టు చరిత్రలో కాలేదంటే, ఇవాళ ఒక బీజేపీ పార్టీకి బంగారు లక్ష్మణ్ జాతీయ అధ్యక్షుడు కాగలిగాడు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ దామోదర్ సంజీవ జాతీయ అధ్యక్షుడు కాగలిగాడు. అంటే డిప్యూటీ ప్రధానమంత్రి స్థాయికి బాబు జగజీవన్ రావు పోగలిగాడు. అలాగే కేంద్ర మంత్రులు అనేక మంది రాష్ట్ర ముఖ్యమంత్రులు కాగలిగారు, అత్యున్నతమైన పదవులు పొందగలిగారు, రాష్ట్రపతులు కాగలిగారు. కానీ ఒక రాష్ట్ర కార్యదర్శి కూడా ఒక కమ్యూనిస్టు పార్టీ కాలేదు. కానీ ఒక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో ఇలా రాష్ట్రపతులు కాగలిగారు, కేంద్ర మంత్రులు కాగలిగారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు కాగలిగారు, డిప్యూటీ ప్రధానమంత్రి కాగలిగారు. కానీ ఒక రాష్ట్ర కార్యదర్శి కాలేని పరిస్థితి కమ్యూనిస్టు పార్టీలో ఉన్నాయి. ఎవరు నిజమైన ప్రజాస్వామికవాదులు? వీళ్ళ అంతో ఎంతో ప్రజాస్వామికవాదులుగా మిగిలింది బీజేపీ కాంగ్రెస్ పార్టీలా, కాంగ్రెస్ బీజేపీ పార్టీలా? అంతో ఎంతో దళితులకు అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ బీజేపీ పార్టీలా, కమ్యూనిస్టు పార్టీలా? సో కమ్యూనిస్టు పార్టీలు ఎంత వెనుకబడ్డాయో దీనికి నిదర్శనం కనబడుతుంది. మొన్నటిదాకా సిపిఐ రూపంలో డి రాజా మొన్న ఈ మధ్యకాలంలో గత 10 ఏళ్ల క్రితం అయినట్టున్నాడు ఆయన డి రాజా.
సిపిఎంకు ఇప్పుడు జాన్ వెస్లీ రూపంలో ఒక రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ అయితే జాతీయ కార్యదర్శి అయ్యాడు డి రాజా. సిపిఐ కొంత మెరుగ్గా ఉంది సిపిఎంతో పోల్చుకుంటే. సిపిఎం పూర్తిగా అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి తొలి కార్యదర్శిగా, అది కూడా రాష్ట్ర స్థాయిలో, జాతీయ కార్యదర్శిగా. ఇప్పటికే జాతీయ కార్యదర్శిలో బ్రాహ్మణులే ఉన్నారు దానికి. కాబట్టి బ్రాహ్మణ్స్, కమ్యూనిస్ట్ పార్టీస్ ఆర్ నథింగ్ బట్ ద బ్రాహ్మణ్స్. ఇట్ ఈస్ అంబేద్కర్ అంటాడు, ఇట్ ఈస్ ఈడియట్స్ పార్టీస్ ఆఫ్ బ్రాహ్మణ్స్ అంటాడు ఆయన. అంబేద్కర్ ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, వై ఈజ్ నాట్ మింగిల్డ్ విత్ ది కమ్యూనిస్ట్ పార్టీస్ అంటే, మొత్తం బ్రాహ్మణవాద చేతుల్లో కమ్యూనిస్టు పార్టీలు కూడా ఏ కులం పునాదుల మీదనే పనిచేస్తున్నాయి. అవి పేరుకు మాత్రమే కమ్యూనిజం, సమసమాజ నిర్మాణం అంటే తప్ప మొత్తం ఆధిపత్య వర్గమైన బ్రాహ్మణ అగ్రవర్ణాల ఆధిపత్యంలోని కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. వాటికంటే కాంగ్రెస్ పార్టీ మెరుగని చెప్పేసి ఆ రోజుల్లోనే అంబేద్కర్ చెప్పడం జరిగింది. అంటే ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు ఇంత దుర్మార్గంగా, చివరికి మావోయిస్టు పార్టీలు కూడా ఇలా అగ్రవర్ణ ఆధిపత్యంలోనే ఎందుకున్నాయి? ఒక వర్గ దృక్పథంతో ఏర్పడి సమసమాజ నిర్మాణంలో కులం కూడా అంతరించే స్థితికి ఇలా కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం గొప్పదైన ఆచరణ మాత్రం పూర్తిగా అగ్రకుల ఆధిపత్యంలో, ఈవెన్ సాంప్రదాయ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా, సెక్యులర్ కాంగ్రెస్ పార్టీ కంటే, సాంప్రదాయ భారతీయ జనతా పార్టీ కంటే కూడా ఒక 100 ఏళ్ళు వెనుకబడి ఉన్నది ఇలా కమ్యూనిస్టు పార్టీలు అంటే మనం నిజమే అని చెప్పి ఒప్పుకోవాలి. సో 100 ఏళ్ల చరిత్రలో ఇలా సాంప్రదాయ పార్టీలైన, సెక్యులర్ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలో ఇలా సామాజిక న్యాయాన్ని పూర్తి స్థాయిలో అవలంబించి వాళ్ళకి అనేక మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు, ఎస్సీ కులాలకు, ఎస్టీ కులాలకు, ఆదివాసీలకు అందరికీ పార్టీ పదవులే కాకుండా మంత్రి పదవులు, కేంద్ర మంత్రి పదవులు, రాష్ట్ర పదవులను, ఉప ప్రధానమంత్రులను చేయగలిగే పరిస్థితికి ఆ పార్టీలు నెట్టబడ్డాయి. అవి కూడా బ్రాహ్మణవాద పార్టీలే, అవి కూడా క్యాపిటలిస్టు పార్టీలే. ఇది క్యాపిటలిస్టు పార్టీ కాకపోయినప్పటికీ, బ్రాహ్మణవాద పార్టీగా ముద్ర లేకపోయినప్పటికీ, ముద్ర ఉన్నది కూడా, బట్ వాదం బ్రాహ్మణవాదం కాకపోవచ్చు. బట్ కమ్యూనిస్టు పేరు మీద బ్రాహ్మణవాదం ముసుగులో, కమ్యూనిస్టు ముసుగులో బ్రాహ్మణవాదాన్ని ఇలా కమ్యూనిస్టు పార్టీలు అమలు చేస్తున్నాయి. సో కాబట్టి ఇలా మావోయిస్టు పార్టీ అయినా, మార్క్సిస్టు పార్టీలు అయినా అగ్రవర్ణాల ఆధిపత్యంలో కొనసాగుతున్న పార్టీలే. వాటికంటే బ్రాహ్మణ భావజాలంతో బీజేపీ కానీ, వాటికంటే సెక్యులర్ భావజాలం పునాదిగా ఏర్పడే కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేసాయనడంలో ఎట్లాంటి సందేహం లేదు. కాబట్టి మిత్రులారా, వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు అటు నల్ల వాళ్ళకి అవకాశం ఇవ్వనట్టుగానే అమెరికా కానీ, యూరోప్ కానీ ఆ దేశాలలో నల్ల వాళ్ళ నాయకత్వం చెప్పకుండా ఎట్లయితే అణచివేశాయో కమ్యూనిస్టు పార్టీలు నల్ల వాళ్ళ నాయకత్వాన్ని, ఇక్కడ కూడా అదే పరిస్థితి భారతదేశంలో ఇవాళ దళితులకు అవకాశాలు రాకుండా అణచివేసిన చరిత్ర ఎక్కువగా కమ్యూనిస్టు పార్టీలోనే ఉంది. ఒక గ్రామ స్థాయి లీడరు కేవలం జిల్లా స్థాయి లీడర్, జిల్లా కార్యదర్శి కావడానికి కూడా చాలా దాదాపు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన కూడా ఆ స్థాయికి రాని పరిస్థితి. కానీ ఒక బ్రాహ్మణుడు ఒక 5 ఏళ్లలో 10 ఏళ్లలో జాతీయ కార్యదర్శికి ఎదిగిన పరిస్థితి ఇలా మనకు ఆ పార్టీలో కనబడుతుంది. సో కాబట్టి ఇవాళ కమ్యూనిస్టు పార్టీలకి ఒక శుభవార్త ఏంటంటే, సిపిఎం పార్టీ తెలంగాణ అధ్యక్షునిగా మనం జాన్ వెస్లీ గారిని చూస్తున్నాం. జాన్ వెస్లీ గారు ఆయన ఎక్కడ పుట్టాడు? మహబూబ్ నగర్ జిల్లా అమరచింతకు చెందిన వెస్లీ ప్రస్తుతం సిపిఐ అనుబంధ కుల వివక్షత వ్యతిరేక పోరాట కమిటీ, అంటే వీళ్ళని దళితులను ఎక్కడేయాలి? ఒక ఎస్సీ సెల్ టైప్లా, ఒక కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ సెల్ ఆ టైపులా, బీజేపీకి ఎస్సీ సెల్ టైపులా, ఎస్సీ మోర్చా టైపులా, వీళ్ళకి ఏంటి అంటే కుల వివక్షత వ్యతిరేక పోరాట కమిటీ అని ఒకటి పెట్టి దానికి ఎస్సీ సెల్ అని పేరు పెట్టకుండా అదొక వింగుగా పెట్టి ఆ దళితులు దాన్ని లీడ్ చేయాలి. కులాలకు సంబంధించిన అంశము, దళితులకు సంబంధించిన అంశాలు, అంటరానితనానికి సంబంధించిన అంశాలు మీరు మాట్లాడుకుంటారు భయ అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పేసి ఇవాళ మెయిన్ పార్టీకి మాత్రం అగ్రవర్ణాల ఆధిపత్యం, కమ్మారెడ్డి అంటేనే కమ్యూనిస్టు పార్టీ. పార్టీ మెయిన్ పెద్ద కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రెడ్డి, సిపిఎం కమ్మ. సో కమ్మారెడ్డి ఈజ్ ఈక్వల్ టు కమ్యూనిస్ట్ ఈ తెలుగు రాష్ట్రాలలో. సో కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలలో, తెలంగాణలో ముఖ్యంగా ఈ రకంగానే ఆధిపత్య వర్గాలే కమ్యూనిస్టు పార్టీకి ఉన్నాయి. కాబట్టి కమ్యూనిస్టు పార్టీలు విజయవంతం కాలేదు.
ఈ పీడిత వర్గాలంతా కాంగ్రెస్ రూపంలో కానీ బీజేపీ రూపంలో పోయారు ఒకటి అక్కడక్కడ రాజ్యాలు వచ్చినాయి, ఈ దేశాన్ని కూడా ప్రధానమంత్రులు అయ్యారు వాళ్ళ సపోర్ట్తోని. వీళ్ళు కాకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఈ వర్గాలకి అవకాశాలు ఇవ్వకపోవడం, ఈ వర్గాలను ఆదుకోకపోవడం. ఏ వర్గాలైతే కమ్యూనిస్టు జెండాను మోసి ఇవాళ కార్యకర్తగా మిగిలిపోయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జిల్లా స్థాయికి ఎదగనీయకుండా కమ్యూనిస్టు పార్టీలో అణచివేసిన చరిత్ర ఉన్నది. కమ్యూనిస్టు పార్టీలో ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు చాలా తక్కువ మంది, ఒకవేళ వస్తే రిజర్వేషన్లో అయిన వాళ్ళు ఉన్నారు తప్ప, అది కూడా పేద వర్గాలు ఉన్నాయి, వాళ్ళు పేదరికంలో ఉన్నారు తప్ప వీళ్ళకి రెడ్డి కమ్మలాగా సంపన్నులు కాలేదు, అందులో సంపాదించుకోలేదు. పాపం ఆ కమ్యూనిస్టు సిద్ధాంతం పేరు మీదే రిజర్వేషన్లలో వాళ్ళు పోటీ చేసి గెలిచారు, అట్లనే గుడిసెలనే జీవించారు తప్ప వాళ్ళు సంపన్నులుగా ఎదగలేదు. బట్ అదే సిపిఐలో కానీ సిపిఎంలో కానీ వాళ్ళ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు, తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కోటీశ్వరులు సంపన్నులై అనేక వేల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీలలో ఉన్నారు, వందల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీలలో ఉన్నారు. కానీ ఇలా పేద కమ్యూనిస్టులుగా ఎవరైతే దళితులు ఉన్నారో పేదవాళ్ళుగానే మిగిలిపోయారు. ఎవరో అంతో ఇంతో చిన్నగా ఏదైనా సంపాదించుకుంటే ఒక ఇల్లు కట్టుకున్న కూడా ఓరోని పరిస్థితి, ఒక కారు కొనుక్కున్న ఓరోని పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీలో ఉందనేది నాతో చాలా మంది చెప్పారు. ముఖ్యంగా నేను బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడ్డప్పుడు 2015లో 14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 15లో వరంగల్ ఉప ఎన్నిక ఏర్పడ్డది. ఇది కడియం శ్రేణి రాజీనామా చేసిన తర్వాత వరంగల్ పార్లమెంట్కు ఉప ఎన్నిక వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నేను ఈ ఇద్దరి పార్టీలు తర్వాత మిగతా కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్థిగా నిలబడ్డాను. బట్ సిపిఐ నన్ను రెడ్డి కాంగ్రెస్కి అమ్మేసుకుంటే నా ఓట్లు వరంగల్లో సిపిఎం టీఆర్ఎస్కి అమ్మేసుకున్నారు. చివరికి కమారెడ్డిలు ఇద్దరు కలిసి వాళ్ళ ప్రయోజనాల కోసము అక్కడ ఓట్లన్నీ కూడా ఒక పార్టీ రెడ్లకు అమ్ముకున్నది, ఒక పార్టీ వెలంబలకు అమ్ముకున్నది. చివరికి అక్కడ గెలిపించింది వెలంబ పార్టీకి నాయకుడిని, అంటే నా నాయకుడిని గెలిపించారు. కానీ ఇలా మళ్ళా ఉల్టా బలనం ఏం చేశారు అంటే, నేను ఒక సిద్ధాంతము బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను ఎన్నికలో పోతే, అది కూడా బ్యాంకు లోన్ తీసుకొని నేను ఎన్నికలో పోతే, ఇవాళ నా పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే పరిస్థితిగా ఇలా కమ్యూనిస్ట్ పార్టీలు అక్కడ అమ్ముడుపోయారు. సో ఉల్టా నేను బలహీనమైన అభ్యర్థి కాబట్టి మాకు ఓట్లు రాలేదని చెప్పేసి అమ్ముకున్నది వాళ్ళు కామారెడ్డిలు, బహుజనవాదాన్ని కూడా అమ్ముకున్నది వాళ్ళు, లెఫ్ట్ వాదాన్ని అమ్ముకున్నది వాళ్ళు, ఉల్టా బదనాం చేసింది నన్ను. సో ఆ రకంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఇవాళ మనం చూసుకుంటే జాన్ వెస్లీ లాంటి ఒక సామాన్యుడు వాళ్ళ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదగడం అంటే దాన్ని నేను అభినందిస్తున్నా, ఆయనను గౌరవిస్తా ఖచ్చితంగా. అలాంటి నాయకుడు, ఇవాళ కమిటెడ్ నాయకుడు, చాలా పేదల పక్షం నిలబడి కొట్లాడే నాయకుడు ఆయన. ఇవాళ 60 మంది కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కమిటీలో ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం చాలా నేను స్వాగతిస్తున్నా. D6 అండ్ D తరఫున స్వాగతిస్తున్నా, దళిత పక్షాన్ని స్వాగతిస్తున్నా. మొట్టమొదటిసారిగా ఒక దళితుడు, అందులో మాదిగా అనుకుంటా జాన్ వెస్లీ. మా మెజార్టీ తెలంగాణలో మెజార్టీ మాదిగ కమ్యూనిటీ ఉంది కాబట్టి, మాదిగల చైతన్యం కూడా పెరిగింది కాబట్టి, మాదిగ ఉద్యమాలు కూడా విపరీతంగా పెరిగాయి కాబట్టి ఆయన ఇవాళ జాన్ వెస్లీ ఆ కమ్యూనిటీ నుండి ఇలా రాష్ట్ర కార్యదర్శిగా ఎదగడాన్ని మనం స్వాగతిద్దాం. తప్పకుండా సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర మహాసభలో 60 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల ఆమోదం మేరకు ఆయనను ఇవాళ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం అనేదాన్ని ఒక రకంగా విప్లవాత్మకమైన మార్పు కమ్యూనిస్ట్ పార్టీలో మొదలైందని చెప్పాలి. అది 60 ఎప్పుడు 100 ఏళ్ళ అంటే కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడిన తర్వాత 100 ఏళ్ళ తర్వాత జరిగిన పరిణామం. అదే ఒక కాంగ్రెస్లో దాదాపుగా ఒక 60-70 ఏళ్ల క్రితమే, కాంగ్రెస్ పార్టీలో 50 ఏళ్ల క్రితమే ఈ పరిణామాలు జరిగితే కమ్యూనిస్టు పార్టీలో 50-60 ఏళ్ల తర్వాత ఇట్లాంటి పరిణామాలు జరగడం దురదృష్టకరం. అసలు ఈ పార్టీలే ఎప్పుడో అవకాశాలు ఇవ్వాలి వర్గాలకు, దళితులకు. కానీ ఈ పార్టీలే, లెఫ్ట్ పార్టీలు ఏదైతే ఉన్నదో వర్గ దృక్పథ పార్టీలో సమసమాజ నిర్మాణం కోసం, పేదల రాజ్యం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పేస్తున్న కమ్యూనిస్టు పార్టీలే పేదలకు నాయకత్వం అప్పచెప్పకపోతే మరి ఎప్పుడు పేదల రాజ్యం వస్తుంది? ఎప్పుడు సమసమాజం ఏర్పడుతుంది? ఏ రకంగా అది సాధ్యమవుతుంది? ఇప్పటికే తోకపాక పార్టీలుగా మిగిలిపోయిన ఈ పార్టీలు, అస్తిత్వం కోల్పోయిన ఈ పార్టీలకు ఇవాళ లైఫే లేకుండా పోయిన పరిస్థితులలో ఇవాళ కనీసం
జీవన్ మరణ సమస్యలు కొట్లాడుకుంటున్న ఈ పార్టీలు తోక పార్టీలుగా మిగిలిపోయిన ఈ పార్టీలకి జీవం పోయాలంటే మళ్ళీ బహుజనులే అవసరం, మళ్ళీ దళితులే అవసరం, పేద బడుగు బలహీన వర్గాలే అవసరం. వాళ్ళ నాయకత్వం అప్పచెప్తే తప్ప ఈ పార్టీలకు అస్తిత్వం లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ విషయాలను గమనించిన ఈ పార్టీ నాయకులు మా దళితులకు అవకాశాలు ఇవ్వడానికి స్వాగతిస్తున్నాం. ఇంకా సిపిఐ కూడా ఇక్కడ సిపిఐ నాయకత్వం కూడా దళితులకు రావాలి. ఇక్కడ రెడ్ల నాయకత్వంలోనే ఉంది. సిపిఎం ఎట్లయితే మారిందో తెలంగాణలో సిపిఐ కూడా మారి దళితుల నాయకత్వానికి అప్పచెప్పే దిశగా అడుగులు వేయాలని, తప్పకుండా రానున్న రోజుల్లో 21వ శతాబ్దం అంబేద్కర్ శతాబ్దం, ఆ శతాబ్దంలో దళితులు ఈ దేశాన్ని భారతదేశాన్ని ఏలే రోజు వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. తప్పకుండా అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకో పార్టీ అయినా కమ్యూనిస్ట్ అయినా అందరూ బ్రాహ్మణవాద పార్టీలే, అన్ని మనువాద పార్టీలే, అగ్రకుల ఆధిపత్య పార్టీలే. ఒకటి దోపిడీని సమర్థిస్తున్న పార్టీలు, ఒకటి దోపిడీకి వ్యతిరేకంగా అగ్రకుల ఆధిపత్యాన్ని సమర్థిస్తున్న పార్టీలు, మొత్తంగా అగ్రకుల ఆధిపత్యం ఉన్న పార్టీలు ఇప్పటికైనా ఈ వర్గాలకి, కింది వర్గాలకి అవకాశాలు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నందుకు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలో ఆ మార్పు వచ్చినందుకు నేను మార్పును స్వాగతిస్తూ జాన్ వెస్లీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికవడాన్ని ఇలా ఆయనకు అభినందనలు తెలియజేస్తూ సైన్ అప్ చేస్తున్నాను. జై భీమ్.